ఈరోజు ఓజీ సినిమాకు సంబంధించి ఒక్కొక్క అప్డేట్ చెక్ చేస్తుంటే గూస్ బంప్స్ వస్తుంది. ఇంతలో ఒక్కసారిగా షాక్ అన్నమాట. అరే ఏంట్రా ఇది అని చెక్ చేస్తున్నప్పుడు ప్రేతాత్మ ఉంది వెనక. ఎవరిది ప్రేతాత్మ అన్నప్పుడు ఇంకెవరికి వయసు అయిపోయింది. అసలు అమెరికాలో ఓజీ సినిమా షోస్ క్యాన్సిల్ అవ్వటం ఏంటి, డబ్బులు రిఫండ్ అవ్వటం ఏంటి? గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. అమెరికా అన్నప్పుడు దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా అని చెప్పేసి రెండు ఖండాలు. ఇందులో ఉత్తర అమెరికాలో వచ్చేసి మేజర్గా అన్నప్పుడు కెనడా అండ్ అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇక్కడ కెనడాలో వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ ఒకళ్ళు, అమెరికాలో వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ ఒకళ్ళు. ఈ నార్త్ అమెరికా కాంటినెంట్ ఏదైతే ఉందో ఇక్కడ సమస్య. అందులో కూడా కెనడాలో యోర్క్ అని చెప్పేసి మన దగ్గర పీవీఆర్ ఎలాగో, ఐనాక్స్ పీవీఆర్ ఐనాక్స్ ఎలాగో, తర్వాత ఏషియన్ సినిమాస్ ఎలాగో, లైక్ ఇలా అదొక బెల్ట్ అంటే ఒక చైన్ ఆఫ్ సినిమా థియేటర్స్ అన్నట్టు. అందులో ఈ యోర్క్ సినిమా థియేటర్స్ వాళ్ళకి మొత్తానికి ఎవరో చెవులు గట్టి గూదారు, లేదా బెదిరించి ఉండొచ్చు, లేదా డబ్బులు ఇచ్చి ఉండొచ్చు. ఎందుకు ఈ మాట అన్నా నేను? పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ రిలీజ్ అవుతుంటే అక్కడ లోకల్ ఉన్న డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి ఈ యోర్క్ సినిమా థియేటర్ వాళ్ళతో మాట్లాడుకొని టికెట్ కూడా ఆల్రెడీ అమ్మేస్తే ఇప్పటికిప్పుడు మేము ఆ సినిమాని రద్దు చేస్తున్నాము, దానికి చింతిస్తున్నాము అన్నాడు. సరే ఎందుకురా బాబు ఏంటంటే ఏం చెప్పాడు తెలుసా? అక్కడట అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయట. అక్కడట వచ్చినటువంటి ఆడియన్స్కి ఇబ్బందులయ్యే అవకాశం ఉందట, గొడవలు జరుగుతాయంట. పవన్ కళ్యాణ్ టెర్రరిస్టా, పవన్ కళ్యాణ్ మతోన్మాదా, ఆ ప్రదర్శిస్తున్నది వచ్చేసి ఏదన్నా దారుణమైందా? సినిమానేగా. ఓజస్ గంభీరా అని చెప్పేసి ఒక కీ రోల్లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు ఓజీలో. ఇతను వచ్చేసి ఒక ముంబై మాఫియా డాన్, ఇకైనా ఎక్కడికో వెళ్ళిపోయాడు, మరలా తిరిగి వచ్చేస్తున్నాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగింది ఏంటంటే మన సినిమాలో చూస్తాం. మునిపెన్నడు చూడని విధంగా పవన్ కళ్యాణ్ మనం ఈ సినిమాలో చూస్తాం నాకైతే అనిపిస్తుంది. సో ఇప్పుడు నేను మాట్లాడదలుచుకున్నది ఏంటంటే, అకస్మాత్తుగా కెనడా థియేటర్ యాజమాన్యం వాళ్ళు ఎందుకు వాళ్ళ చైన్ ఆఫ్ థియేటర్స్లో ఓజీని ఆపారంటే రాజకీయ కారణాలు చెప్తాడు, సాంస్కృతిక కారణాలు చెప్తాడు, సామాజిక కారణాలు చెప్తాడు, గొడవలు అవుతాయి అంటాడు. ఏం గొడవలు అంటే చెప్పడం మరి. అంటే వీళ్ళు ఎంత దాకా పట్టుకెళ్ళారంటే గొడవలు 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 అని చెప్పేసి వాంటెడ్గా గతంలో థియేటర్ల దగ్గర అనుకోకుండా కొన్ని ఘటనలు హైలైట్ చేస్తున్నారు. మన వాళ్ళలో కొంతమంది ఎదవలలో ఒకళ్ళు ఇద్దరు తాగేసి వెళ్ళి గొడవ పడతాం, ఆ బ్యానర్లో ఫ్లెక్సీలను గొడవ పడతాం, థియేటర్ మధ్య వచ్చి హడావుడి చేయడం, లైక్ ఇటువంటివి. ఇందులో మరలా చెప్తే గుర్తుంచుకోండి, వాంటెడ్గా యాంటీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలా వెళ్ళి చేసి ఉండొచ్చు, అవునా కాదా? లేదు అన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవడన్నా ఒకళ్ళిద్దరు అత్యుత్సాహం కలిగితే వాళ్ళు ఏదైనా చేసి ఉండొచ్చు. నువ్వు థియేటర్ దగ్గర సెక్యూరిటీని పెట్టుకో, అందరూ చెక్ చేసుకుని లోపల వదులు. అటువంటిది నువ్వు అదేమి చేయకుండా నేను షోని క్యాన్సిల్ చేస్తున్నా, నేను చింతిస్తున్నా, నేను బాధపడుతున్నా, అవన్నీ ఘటనలు జరుగుతాయని అంటే ఏంటి అసలు అది? ఇమ్మీడియట్గా డిస్ట్రిబ్యూటర్ ఎవరైతున్నారో వాళ్ళని అప్రోచ్ చేయడం జరిగింది మన వాళ్ళు థియేటర్ యాజమాన్యం డబ్బులు ఇస్తే ఇచ్చి ఉండొచ్చు, ఇమ్మీడియట్గా ఆల్టర్నేటివ్ థియేటర్ ఆల్రెడీ మేము చూస్తున్నాము, షోస్ ఖచ్చితంగా వేసి తెరుతాం, ఇది మా ప్రెస్టేజ్ ఇష్యూ అన్నారు. కమింగ్ టు అమెరికా. అమెరికాలో ఎక్కడ షోస్ అయితే రద్దు కాలేదండి. వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఈ ఓజీకి సంబంధించి పార్ట్ 1 పార్ట్ 2 అన్నట్టుగా మొత్తం డిజిటలే కదా, సెకండ్ అది మాకు రాలేదు ఇంకా అని చెప్పేసి అన్నారు. మన దగ్గర మీకు బాగా గుర్తుంటే ఒకప్పుడు మొత్తం ఫిల్మ్స్ ఉండేవి, ఫిల్మ్ రీల్. లాస్ట్ మినిట్లో కూడా వచ్చే వరకు షో పట్టిదని డౌట్ ఉండేది. కొన్ని చోట్ల ముందుగా షోలు పడిపోయాయి. లేట్గా వచ్చేసరికి షో వేసేవాళ్ళు. ఒకవేళ 11ంటికి పడిన షో 1 గంటకు పడినా కానీ మిడ్ నైట్ 1 గంట 2 వరకు షోలు వేస్తూనే ఉండేవాళ్ళు. అంటే షో ఆపేవాళ్ళు కాదు, లేట్ అయ్యాయి. ఇప్పుడు డిజిటల్ యుగం కాబట్టి ఏదైతే ఓజీకి సంబంధించి పార్ట్ 2 రావాల్సింది ఉందనో అది లేట్ అయింది అంటున్నారు. దానివల్ల షోస్ రద్దే అవకాశం ఉందని అమెరికాలో అంటున్నారు. ఇది ఎందుకంటే ఎక్కడైనా సరే థియేటర్ యాజమాన్యాలు వచ్చేసి ఏం చేస్తాయంటే ముందుగానే వాళ్ళ దగ్గర ప్రింట్ రావాలి. అది వచ్చాక చూసుకొని చెక్ చేసుకొని ఓకే రెడీ టికెట్లు ఇవ్వండిరా అంటారు. ఇప్పుడు ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్లు కదా, ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చేసి కాసేపులో షో పడిద్దన్నా సరే ఇంకా డిజిటల్ ప్రింట్ రాలేదు అన్నప్పుడు వాళ్ళ భయం వాళ్ళకు ఉండిద్ది, వాళ్ళ క్రెడిబిలిటీ ఎక్కడ పోతే వాళ్ళ భయం. దీంతో అమెరికాలో డిస్ట్రిబ్యూటర్లు ఏం చేస్తారు, ఏం ప్రాబ్లం లేదు, పార్ట్ 1 ఆల్రెడీ వచ్చేసింది, పార్ట్ 2 కూడా ఆల్రెడీ వచ్చేస్తున్నట్టే, కొంచెం టెక్నికల్ ఇష్యూస్ అనేది తప్ప అది ఇదేం కాదు, ఎంతసేపు అదని చెప్పేసి వాళ్ళు అన్నారు. సో అమెరికాలో ఎక్కడ కూడా షోస్ ఆగటం లేదు. ఒకవేళ ఎక్కడన్నా ఆగినట్టున్నా 1 గంట 2 గంటలు అటు ఇటు ముందుకు పోస్ట్ పోన్ చేస్తే తప్ప వేరేదైతే కాదు. అమెరికాలో షోస్ పడుతున్నాయి, కెనడాలో కూడా వేరే థియేటర్లో షోస్ వేస్తారు. ఇక మన దగ్గర అయితే మాత్రం బాబా ఏంది సార్ అసలు విజయవాడలో 8 థియేటర్లో సింగిల్ స్క్రీన్స్లో వచ్చేసి ఓజీ ప్రీమియర్స్ వేస్తున్నారు.
అందులో మొత్తం వచ్చేసి 4,600 టికెట్లు ఏమో ఉన్నాయి. మొత్తం అమ్ముడుపోయినాయి హౌస్ఫుల్. మొట్టమొదటిసారి విజయవాడ హిస్టరీలో, ఏపీ సినీ హిస్టరీలో ఒక ఏరియాలో ఉన్నటువంటి 8 థియేటర్లో వచ్చిన కలెక్షనే 46 లక్షల రూపాయలు ఒక్క షోకి మరల. ఇక హైదరాబాద్ చూసుకుంటే హైదరాబాద్ చుట్టుపక్కల వేలలో టికెట్లు అమ్ముడుపోయినాయి. అసలు మొత్తం అన్ని స్క్రీన్స్ లో కూడా భోజనం పడుతుంది, అన్ని షోస్ హౌస్ఫుల్, టికెట్లు మొత్తం అమ్ముడుపోయి ఉన్నాయి. ఎంత కలెక్షన్ ఏంటి అన్నప్పుడు రేపు మార్నింగ్ మనకు అప్డేట్ వచ్చిందండి. ప్రీమియర్లతో ఫస్ట్ డే ఫస్ట్ షోతోనే రికార్డుల మీద రికార్డులు ఓచకోత అన్నది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా చూపించబోతూ ఉంది. ఓవరాల్ చూసుకుంటున్నట్టయితే వైసీపీ ప్రేతాత్మ అన్నది ఉంది చూసారా, అది తెలుగు వారిని మాత్రం వదలట్లేదండి. ఓజీ సినిమాకు సంబంధించి టికెట్ రేట్లు పెంచగానే నానా హడావుడి, వాళ్ళు బతుకులేందో వాళ్ళేందో అర్థం కాదు. ప్రజల సమస్యల మీద మాట్లాడండి రా బాబు అంటే అధికారంలో ఉన్నప్పుడు కూడా భీమల నాయక్ సినిమా స్టోరీ చెప్తాడు, కలెక్షన్ చెప్తాడు అంబటి రాంబాబు. ఇప్పుడు వచ్చేసి మరలా టికెట్ రేట్లు పెంచారేంటి, ఏమైపోయి సామాన్యుడు అంటాడు. చూసేవాడు చూస్తాడు, చూడనోడు చూడడు రా బాబు. అలాంటి టికెట్ రేట్లు ఇప్పుడు ముప్పుడుగా ప్రశ్న సపోర్ట్ చేయట్లా. ఇక ఈ టికెట్ల హడావుడి అయిపోయిందా, ప్రభుత్వాలే పర్మిషన్ ఇస్తే మీదేదో పోరా అని చెప్పేసి అన్నారు జనాలు, రెండు పట్టించుకోవాలి. ఇంతలో ఇక్కడ వచ్చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎల్బీ స్టేడియం. ఒక సినీ హీరోగా ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆ సినిమాలో వాడినటువంటి కొన్ని ఆర్టికల్స్ ఏవైతే ప్రదర్శిస్తారు. అలా ఆయన కత్తి చూసి ప్రదర్శించింది ఏదైతే ఉందో అన్ని పర్మిషన్ తీసుకునే చేశారు. దానిని కూడా మరలా రచ్చరచ్చ చేసేసారండి. ఇక్కడ ఎటు మరొకటి మనం పీకలేకపోతున్నాం, అబ్రాడ్లో పీకు ద్వారా అక్కడ మనోళ్ళు మనం చెప్పింది వినరు, వేరే వాళ్ళు వింటారుగా, వాళ్ళని నమ్మేద్దాం. అమరావతికి సంబంధించి నిధులు ఇవ్వద్దని చెప్పేసి వరల్డ్ బ్యాంకుకి మెయిల్ పెడతారు. అమరావతిలో కానీ వైజాగ్లో కానీ పెట్టుబడులు పెడతానికి ఇన్వెస్టర్స్ వస్తున్నప్పుడు వారిని భయపెడుతూ ట్వీట్లు చేస్తారు. ఆ ఎదవలు, ఆ వైసీపీ వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే తెలుగు వారికి అశాంతిని చేకూరుస్తూ, ఎక్కడ ఉన్నా సరే ఐపీ వచ్చేసి డెవలప్ కాకూడదు అన్నట్టు, చివరికి కాసేపు ఎంటర్టైన్మెంట్ రా సినిమా అంటే దానిని కూడా వీళ్ళకి దూరం చేసే విధంగా అక్కడ కుట్ర పడినారని నాకైతే అనిపిస్తుంది. విధి విధానాలు త్వరలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం కూడా సినిమా ఎలా ఆడబోతుంది ఏంటంటే మనకు తెలిసింది. మీన్ వెల్ అయితే నేను మరలా చెప్తున్నా కదా, ఈ సినిమానే కాదు ఏ కాడికి పవన్ కళ్యాణ్ సంబంధించిన ఏ విషయం అంటే సరే రచ్చ చేయాలి, కంపు చేయాలి, బురద చల్లాలి, అసలు ఎలాగంటే మన సంగతి దూరం చేయాలని చెప్పేసి వాళ్ళు పెడుతున్న ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో, నిన్న కూడా పవన్ కళ్యాణ్ అన్నాడు, నా లైఫ్లో ఏది ఈజీగా రాలా, రాజకీయమైనా సినిమా అయినా సక్సెస్ అయినా ఏదైనా. సో ఇప్పుడు కూడా అంతే. ఈ ఓజీ సినిమాలో కూడా జరిగింది అది. ఈ ఓజీ సినిమా సుజిత్ను వచ్చేసి మన త్రివిక్రమ్ నాకు పరిచయం చేయటం, ఈలోపు సాహో సినిమా రిజల్ట్ ఏంటో చూసుకుంటూ ఉన్నప్పుడు మిక్స్డ్ టాక్ రావటం, బట్ ఓవరాల్గా అన్నప్పుడు ఫ్రీడమ్ కనిపిస్తే సుజిత్ అద్భుతం నాకు అనిపించడం. సో అలా ఇచ్చున్నాను. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వచ్చేసి ఒక సాంగ్ పాడి ఉన్నాడు. ఈ సినిమాలో ఇమ్రాన్ హాష్మి అద్భుతమైన విలన్ రోల్ చేస్తున్నాడు. ఓవరాల్గా అన్నప్పుడు మన ప్రకాష్ రాజ్ అండ్ శ్రీయారెడ్డి ఇలా అద్భుతమైన స్టార్ క్యాస్ట్, అద్భుతమైన స్టోరీ. ఓవరాల్గా అన్నప్పుడు తమన్ మునిపెండు లేని విధంగా రికార్డు మ్యూజిక్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దుమ్ము లేపేస్తున్నాడు. ఓవరాల్గా ఐఎమ్ షూర్ ఈ రోజు నైట్ లోపు మరికొన్ని రికార్డులు అయితే ఖచ్చితంగా మీరు వింటారు. ఓజీ సినిమాకి సంబంధించి ఓవర్సీస్ కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఎక్కడ కూడా ఆగకుండా డిస్ట్రిబ్యూటర్లు ఏంటి సినిమా యూనిట్ కాబట్టి చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. ఖచ్చితంగా సినిమా అయితే అన్ని చోట్ల ప్రదర్శనం అయితే అవుతుంది.